మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో అనుదిన ఆత్మీయ వాక్కులను వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 76వ కీర్తన 12వ వచనం. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆయన ఎలాంటి దేవుడు అనంటే అధికారుల యొక్క పొగరును ఆయన అణిచివేసే దేవుడు. భూరాజులందరికీ భీకరుడు. దేవుడు అధికారుల యొక్క పొగరును అణిచివేస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఆయన అణిచివేసేటువంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి వారిని అనంటే అధికారుల యొక్క పొగరును. అంటే దేవుడు మనకి ఏదైనా ఒక అధికారాన్ని దేవుడు మనకి అప్పగించినప్పుడు, ఒక అధికారం దేవుడు ఒక అధికారిగా నిన్ను పెట్టినప్పుడు, ఒక అధికారి స్థానంలో నీవు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట మనం ఆ అధికారముని బట్టి గర్వించే వాళ్ళంగా కానీ పొగరుగా కానీ మనం ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే గనక దేవుడు ఆ యొక్క గర్వాన్ని ఖచ్చితంగా ఆ పొగరుని అణిచివేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన అధికారమైన బాధ్యత అయినా దేవుడిచ్చినటువంటి ఆ పని అయినా ఏదైనా కావచ్చు, దాన్ని మనం చాలా తగ్గింపు కలిగినటువంటి హృదయంతో మనం చేసేవారమే. ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృప లేదా అనుగ్రహించిన భాగ్యం అని భావించి మనం ఆ పని చేయాలి. కానీ దేవుడిచ్చిన అధికారాన్ని కానీ లేక ఆ పరిస్థితిని కానీ ఆ పొజిషన్ కానీ మనం పొగరుతో చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకున్న గర్వాన్ని పొగరును కూడా అణిచివేస్తాడు. ఆ తర్వాత మనకు జరిగేది అవమానం మాత్రమే. అది మన జీవితానికి అవమానకరంగా మార్చబడుతుంది. అందుకే దేవుడు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే మన జీవితంలో అవమానం జరిగిద్ది. మనం దేవునికి వ్యతిరేకంగా మార్చబడతాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు సౌలు అనేటువంటి రాజు ఉన్నాడు. దేవుడు ఈ సౌలు అనే రాజుకి అధికారాన్ని అప్పగించాడు, రాజరికాన్ని అప్పగించాడు. ఒక దేశానికి కొన్ని లక్షల మంది ప్రజలకి రాజుగా అతను నియమించాడు. అతనికి అధికారాన్ని ఆ పదవిని దేవుడే ఇచ్చాడు. అయితే ఆ రాజు సౌలు అనేటువంటి రాజు దేవుని మాటను పక్కన పెట్టి మూర్ఖత్వం చేత, పొగరు చేత, మూర్ఖత్వంతో కూడినటువంటి మనుషుల మాట విని దేవుని మాట పక్కన పెట్టి అతడు దేవునికే వ్యతిరేకమైనటువంటి రీతిగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి దేవుడు అతని యొక్క పొగరును అధికారాన్ని అణిచివేశాడు. అతని మూర్ఖపు స్వభావాన్ని బట్టి మనుషులను బట్టి అతడు చేశాడు కనుక అతడు చేసిన దాన్ని బట్టి ఆ మనుషులను బట్టే దేవుడు అతనికి అవమానం కలిగేలా, ఆ మనుషుల ద్వారానే అతని పొగరు అణిచివేసేలా దేవుడే చేశాడు. సౌలు రాజు అనేటువంటి అతని జీవితం పతన వ్యవస్థకు వెళ్ళిపోయింది. అతని జీవితం పడిపోయింది, కుప్పకూలిపోయింది అని చెప్పొచ్చు. అతనికి అధికారం ఇచ్చింది దేవుడే, మరలా ఆ పరిస్థితిని తీసివేసింది, అన్నిటినీ అణిచివేసింది, తొలగించింది కూడా దేవుడే. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్పిన రీతిగానే అధికారుల యొక్క పొగరును దేవుడు అణిచివేస్తాడండి. నువ్వు అధికారి అయి ఉంటే, ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను పెట్టుంటే, మంచి ఉద్యోగంలో దేవుడు నిన్ను పెట్టుంటే, మంచి పొజిషన్లో కనుక దేవుడు నిన్ను పెట్టుంటే, ఒకడు గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడు దాన్ని బట్టి పొగరుతో పని చేయకూడదు, గర్వంతో పని చేయకూడదు. దేవుని ఆలోచన బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నువ్వు నడవాలి, నువ్వు ప్రవర్తించాలి, నువ్వు పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నీలో ఎటువంటి పొగరుతనం పనిచేసినా, అధికారం పనిచేసినా, నీలో ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన స్వభావం నీలో పనిచేసి దాన్ని బట్టి మూర్ఖత్వంగా నువ్వు జీవించిన, దేవుని మాటను పక్కన పెట్టి నీకున్న అధికారాన్ని బట్టి ఖచ్చితంగా నీ పొగరును కూడా దేవుడు అణిచేస్తాడు, నీ అధికారాన్ని కూడా దేవుడు తొలగించి వేస్తాడు. అందుకే దేవుడు నీకు ఉంటూ ఒక స్థితి ఇచ్చాడా, ఒక పొజిషన్ ఇచ్చాడా, ఒక అధికారం నీకు అప్పగించాడా, అందులో నమ్మకంగా పని చేయాలి, యథార్థంగా పని చేయాలి, తగ్గింపు కలిగి పని చేయాలి. దాన్ని బట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా మనం ఏ రీతిగా ప్రవర్తించకూడదు అంటే గర్వంతో ప్రవర్తించకూడదు, పొగరుతో ప్రవర్తించకూడదు.
ఒకవేళ మనం అలా ప్రవర్తిస్తే, అలాగ గనక మన క్రియలు కనపడితే, మన మాటలు కూడా అలాగుంటే, నువ్వు ఉండేది పరిస్థితిలో అలాగే నువ్వు కనిపిస్తే, ఖచ్చితంగా దేవుడు అలాంటి అధికారుల పొగరును అణిచివేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. కనుక ఎప్పుడు కూడా ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప కదా, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత కదా, అందుకే నేను చేసేది దేవునికి ఇష్టంగానే చేయాలి, దేవునికి మహిమకరంగా చేయాలి. ఆయన అప్పగించిన పనికైనా, బాధ్యత అయినా, ఉద్యోగమైనా, అదొక అధికారమైనా నేను దేవుని ఉద్దేశ ప్రకారంగా జరిగించాలి, దాన్ని నెరవేర్చాలి, అలాగే ముందు కొనసాగాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. కానీ బైబిల్ గ్రంథంలో అనేక మంది అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళే దేవుని మాట పక్కన పెట్టి వాళ్ళ పొగరు చూపించినప్పుడు, అలాంటి అధికారుల పొగరును, రాజుల యొక్క ఆ పొగరును అన్నిటిని కూడా దేవుడు అణిచేసినటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుతున్నాడు. కనుక ఈరోజు నీవు కూడా అలా అణిచివేయబడకుండా ఉండాలి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని, పనిని, బాధ్యతను పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా నువ్వు చేసేటువంటి వాడివై, చేసేటువంటి దానివై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో చాలామంది వారికి ఉన్న అధికారం బట్టి గర్వించేవాళ్ళు, పొగరు చేత ప్రవర్తించేవారు ఉండొచ్చు. కానీ ఈరోజు నేను నమ్మిన బిడ్డలకు మాకు నువ్వు ఏ అధికారం అప్పగించినా, ఏ బాధ్యత అప్పగించినా, ఏ పని అప్పగించినా దానిలో మేము ప్రభువా మూర్ఖత్వంతో కాకుండా, పొగరుతో కాకుండా, మాకున్నటువంటి అధికారం గర్వంతో కాకుండా, నీకు ఉద్దేశానికి ఇష్టమైనట్లుగా మేము నడిచేటువంటి గొప్ప కృప నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి సహాయం చేసి, నీ కృప చేత నింపి నడిపించి, నీ బిడ్డలను ఇంకా వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.